మహాపరిశుద్ధుడువును మా పరలోకపు తండ్రి, దైవమానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, మా పరిచర్యను, మమ్మను, మా ప్రజలను ప్రేమించి మీరు అనుగ్రహించిన ప్రత్యేక ప్రార్థనా కోరికను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన నెల ప్రత్యేక ప్రార్థనా కోరిక నుండి ఇప్పటి వరకు మాకు తోడయండి, మా కంచి వేసి మా ప్రజలందరినీ సజీవ లెక్కలు ఉంచిన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన నెల ప్రత్యేక ప్రార్థనా కోరికలు చేసిన ప్రతి మనవిని నెరవేర్చిన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ దిన ప్రత్యేక ప్రార్థనా కోరిక విరోధమైన వాటిని లయపరిచి సకల ఆటంకాలు తొలగించిన దేవానికి వందనాలు. మంచి వాతావరణం అనుగ్రహించిన దేవానికి స్తోత్రం, స్తోత్రం తండ్రి. అయ్యా, మీ చిత్తంలోని ప్రజలు నడిపించండి. అయ్యా, చేరిన ప్రతి ఒక్కరూ ఆత్మచేతను మనస్సు చేతను ప్రార్థించడానికి కృప చూపండి దేవానికి వందనాలు. అయ్యా నాయన ప్రభువా, మా సేవకురాలను నాయన సేవకులను బలపరిచి వాడుకోండి. అయ్యా నాయన, ఈ ప్రత్యేక ప్రార్థనా కోడికలో నాయన ప్రభువా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దైవిక స్వచ్ఛతలు అనుగ్రహించండి దేవానికి వందనాలు. అట్టి కార్యాలకు విరోధంగా ఉన్న ప్రతి ఒక్క దోషంను పరిహరింపచేయండి దేవానికి వందనాలు. చేయబోతున్న ప్రార్థన మనవులన్నింటినీ నెరవేర్చండి. నెరవేర్పుకు అడ్డుగా ఉన్న మా దోషాలను పరిహరింపచేయండి దేవానికి వందనాలు. వస్తున్న ప్రజలకు శుభకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించండి. అయ్యా, ఈ ప్రత్యేక ప్రార్థనా కోడికలు ఆరాధిస్తుండగా ఆత్మకార్యాలు జరిగించండి. స్తుతి ఆరాధన చేస్తుండగా ప్రతి ఒక్కరిని దర్శించండి. అయ్యా, ప్రతి ఒక్కరిని వెలుగులో నింపండి దేవానికి వందనాలు. అయ్యా, ప్రజలకు కావాల్సిన వాక్కులు నిలవబడుతున్న వారి నోట ఉంచండి. అయ్యా, సేవకుల నోట మాట వెల్లడవుతుంది కానీ ప్రజల జీవితాల్లో వెలుగుతో నింపండి. నీ వాక్కును పంపి ప్రతి ఒక్కరిని బాగు చేయండి. నీ వాక్కును పంపి ప్రతి ఒక్కరిని ఆదరించండి, బలపరచండి, సరిచేయండి దేవానికి వందనాలు. అయ్యా, ఈ దిన ప్రత్యేక ప్రార్థనా కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు మీ కృపచేత, మీ ఆత్మచేత నడిపించండి. ముందున్న సమయం అంతటిని దీవెనకరంగా మార్చామని యేసయ్య పాదాల పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే ఆలయక నడిపించెను. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధనా. నా స్నేహము, సంక్షేమము, నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. చిరకాలము నాతో ఉంటానని, క్షణమైనా వీడి పోలేదని, నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నామని, ఆనందగానమునే పాడనా, ఆనందగానము నే పాడనా. ఏదైనా నాకున్న సంతోషము, నీతోనే కలిగున్న అనుబంధమే. ఏదైనా నాకున్న సంతోషము, నీతోనే కలిగున్న అనుబంధమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. జీవజలముగా నిలిచావని, జలనిధిగా నాలో ఉన్నావని,
ఇతరులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానమునే పాడనా ఉత్సాహగానమునే పాడనా ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఇది చాలును నా జీవితాంతము ఇలా నా కన్నీ నీవే కదా ఇది చాలును నా జీవితాంతము ఇలా నా కన్నీ నీవే కదా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా మధురము కాదా నీ నామ ధ్యానం మరపురానిది నీ ప్రేమ మధురం మేలు చేయుచు నన్ను నడుపు వైనం క్షేమముగా నా ఈ లోక పయనం స్తోత్ర గీతముగానే పాడనా స్తోత్ర గీతముగా నే పాడనా నిజమైన అనురాగం చూపవయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా నిజమైన అనురాగం చూపవయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా స్తుతుల సింహాసనం నీ కొరకేగా ఆసీనుడవై నన్ను పాలించవా స్తుతుల సింహాసనం నీ కొరకేగా ఆసీనుడవై నన్ను పాలించవా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నే అలలతో నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీ
యేసయ్యా నా స్తుతిగానం నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యం చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపమును ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా విజ్ఞాపన చేయుచున్నావా నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే
చేయని నీదు దివ్య సేవను ధూళినైన నేను చేయ కృపానిచ్చితివే. దూతాలు చేయని నీదు దివ్య సేవను ధూళినైన నేను చేయ కృపానిచ్చితివే. దూపాతినే చేపట్టి చేసేవా, దూపాతినే చేపట్టి చేసేవా. శాశ్వత కృపను నేను తాళంచగా కనుక నటిని నీ సన్నిధిలో, కనుక నటిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. వేయి దినాల కంటే శ్రేష్టమైనది, శ్రేష్టమైనది సీయోను శిఖరాన సిలువ సీతారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడుగా. సీయోను శిఖరాన సిలువ సీతారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడుగా. ఆత్మాభిషేకమే నూతన సృష్టిగా నన్ను మార్చెను, నూతన సృష్టిగా నన్ను మార్చెను, నూతన సృష్టిగా నన్ను మార్చెను, నూతన సృష్టిగా నన్ను మార్చెను. సీయోను రారాజు నీవేగా,
గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. విధాన శమాన ప్రభావంతుడ నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా, శాశ్వత కృపను నేను తాళంచగా, కనుక నైపుణి నీ సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క శాశ్వతమైన కృపను మన అందరి ఎడల చూపబోతున్నందుకై, ఆయన కృపకు పాత్రులుగా ప్రభు చేస్తున్నందుకై చపల కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. దైవ సన్నిధి మన మధ్యలో ఆవరించి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యోదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. అందరూ సంతోషంగా హల్లెలూయా, ఉత్సాహంగా ఉల్లాసంగా స్వరమెత్తి గలమెత్తి స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే ప్రధాన ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. అందరూ సంతోషంగా ఆరాధన స్తుతి ఆరాధన. స్తోత్రం.
స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా అందరూ సంతోషంగా దేవుని స్వరంలో ఆనందిస్తూ చప్పట్లతోను కీర్తనతోను స్తుతి ఆరాధనతోను ప్రభుని కలుగుదాం. ఆమేన్. యేసయ్యా స్వాత్వముపై నా జయము కోరింది నీవేననే అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీవు స్వాత్వముపై నా జయము కోరింది నీవేననే అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీవు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోగా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా యోగా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి
దేవుని శక్తి మిమ్మల్ని కప్పుతుంది. దేవుని ఆత్మను నింపుతున్నట్లుగా, దేవుని శక్తి ఆరాధిస్తున్నప్పుడు బలహీనతలు తొలగిపోతున్నాయి, కన్నీళ్లు తొలగిపోతున్నాయి, దుఃఖము తొలగిపోతుంది. స్తుతి ఆరాధన యేసయ్యా. అందరూ చేతులు పై ఎత్తి ఆరాధిస్తూ, చేతులు అల్లాడిస్తూ ప్రాణ ప్రతిగానంతో ప్రభుని ఆరాధన చేద్దాం. మాతో కలిసి మనమందరం కలిసి కదానా ఆరాధన స్తుతి ఆరాధన. మీరు కూడా అందరు కలిసి నీవే సదా నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి దేవుడు మీ జీవితంలో, మన జీవితంలో అసాధ్యమైన వాటన్నిటిని దేవుడు సాధ్యపరుస్తున్నందుకు చప్పట్లు కొడుతూ ప్రభుని కనబరుతాం. చప్పట్లు కొడుతూ ప్రభుని కనబరుచు. దేవుడు నీకు చేయబోతున్న అద్భుతాన్ని తలంచుచు చప్పట్లు కొడుతూ ప్రభుని కనబరుతాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, స్తుతి, స్తుతి. ప్రభువా, మా జీవితంలో బలమైన కార్యాలు చేయండి. ఈ రాత్రి నిన్ను ఆరాధిస్తున్న ప్రజల పక్షుల మీరు కార్యాలు చేయండి. కార్యాలు చేయబోతున్నాడు. ప్రతి ఆటంకం తొలగిపోతున్నాడు. సూచక్రియలు చేయబోతున్నాడు. కన్నీళ్లు తుడవబడునుగా. అభిషేకం నిట్టూర్పు దుఃఖం ఎగిరిపోవడుగాక. సాధ్యపరచండి, సాధ్యపరచండి నాయన. అద్భుతాలు చేసే దేవుడు, మహత్కారం చేసే దేవుడు, నేడు ఏకృతిగా ఉండి మార్గాలు సర్వం చేసే ఏకైక దేవుడు. దేవుడు సంచరిస్తున్నాడు మన మధ్యలో. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం అయ్యా. మీకు స్తోత్రం మన తండ్రి. ఈ ప్రత్యేక ప్రార్థన కూడికను మీరు అనుగురించి ఉన్నందుకు మీకు స్తోత్రము, స్తోత్రము. ఇప్పుడు వరకు అనేక విజ్ఞాపనల కొరకు ప్రార్థించేదానికి సహాయం చేశారు ప్రభా. అంతేకాదు మేమంతా కలిసి మిమ్మల్ని ఆరాధించేదానికి ప్రభా తండ్రి, ఈ యొక్క మందిరాన్ని మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రము, స్తోత్రము తండ్రి. ఇక్కడ సావుకులను కూడా బలపరిచి ప్రభా తండ్రి, బలమైన విధముగా ఈ సావు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రము నా తండ్రి. మరి ప్రభా, ఈ రోజు ఆయన ఒక ప్రత్యేక విధములో ప్రభా దైవ సావుకులను నిలబెట్టుకొని మీరు మాట్లాడుతుండగా తండ్రి నీకు స్తోత్రము. నోటికి బూరగాను, స్వరముగాను, వాకుగాను ప్రభా తండ్రి నాయనా నీ బిడ్డకు ఉండి ప్రభా నీకు స్తోత్రము. ఈ ప్రజలకు, ఈ ప్రాంతానికి కావలసిన విధములో మీరు మాట్లాడిచ్చి ప్రభా తండ్రి మీ నామాన్ని మహిమ పరిచేటట్టు సహాయం చేయండి. ఒక గొప్ప ఉద్యమము, సంతోషము అనుగ్రహించబడేటట్లు దినదినము అయా యొక్క సేవ ప్రభా తండ్రి పరిచర్య ఆశీర్వదించబడేటట్లు కావలసిన అవసరమైన మీ మాటలు అందించి మీ నామమునే మహిమ పరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే దైవ సేవకులు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. నేను 95లో హోసన్నా మినిస్ట్రీలోకి రావటం జరిగింది. అప్పుడు మోజెస్ అయ్య గారు బైబిల్ ట్రైనింగ్ తీసుకొని మోజెస్ అయ్య గారు మినిస్ట్రీలోకి రావటం జరిగింది. అయ్యగారు చాలా ఆత్మీయుడు, చాలా ప్రేమ కలిగిన వాడు. మోజెస్ అయ్య గారి దగ్గరికి నేను పలుసార్లు వచ్చేవాడిని. అలాగే
గుడారాల పండుగ జరిగే సమయంలో స్టోర్ రూమ్లో అయ్యగారు నేనే ఉండేవారు. అయ్యగారు ఇన్ఛార్జి అక్కడ స్టోర్ రూమ్కి, ఆయన దగ్గర అసిస్టెంట్గా నేను లెక్కలన్నీ రాసుకోవటానికి ప్రతి సంవత్సరం అక్కడ ఉండేవారు. సరుకులే 50 లక్షల పైన ఉంటుంది. మా చేతికి అప్పగిచ్చిన అంత ఖర్చుతో కూడినది కనుక మాకు అప్పగిచ్చిన పనిలో నమ్మకంగా మేము చేసాం. ఆయన రాత్రిపూట కూడా ఉండేవాడు. అంత పెద్ద వయసు అయినా కానీ ఆరోగ్యం సరిలేకపోయినా కానీ మాతో పాటు ఉండేవాడు. నేను చెప్పేవాడిని, అయ్యగారు మీరు రెస్ట్ తీసుకోండి, పగలంటే మీరు ఉండేవారు, రాత్రిపూట నేను చూసుకుంటాను అయ్యగారు, మీరు రెస్ట్ తీసుకున్నానంటే లేదు లేదు నేను ఖచ్చితంగా నేను ఆ పని చేయాల్సిందే, నేను ఉంటాను అని అయ్యగారు బాధ్యతగా. అదొక టెన్షను, హడావుడిగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా పెద్దవారు అక్కడ ఉండి బాధ్యతగా అన్నీ చూసుకునేవారు. బాగా పరిచయం అయ్యగారు. మధ్య మధ్యన అప్పుడప్పుడు నేను విరాంకులాకులకు వచ్చేవాడిని. ఇంతకాలానికి అలాగే వారిని, వారి కుటుంబాన్ని దర్శించేదానికి, వారి పరిచర్యలో దర్శించేదానికి ప్రభు కృపను చూపారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వారు ఎంతో కష్టపడ్డారు. పలుసార్లు పలు చోట్ల కూడా ఇద్దరం కలిసి దేవుని వాక్యాన్ని అందించడం కానీ, ఇలా ప్రార్థన కోడికల్లో పాలు పొందటం అనేది జరిగాయి. అయితే దేవుని యొక్క మహిమలో ప్రవేశించటం, దేవుని దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా విశ్రాంతి తీసుకోవటం, ఈ పనంతా కూడా మరలా ఇక్కడ ఉన్న వారికి అప్పగించి అక్కడికి వెళ్ళటం, మరి కుటుంబానికి మరి సంఘానికి గొప్ప ఆదరణ ప్రభు అనుగ్రహించునుగాక. ప్రభు ఈ పరిచర్యను మరింతగా ఆయన ఆశీర్వదించి ఘనపరచునుగాక. ఆమేన్. మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వాక్యం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు అక్కడ ఆ మాట చెప్పింది ఎవరు? 30వ అధ్యాయం 1వ వాక్యం. యెహోవా వాక్కు ఇదే. ఇప్పుడు చెప్పండి, ఎవరు చెప్పింది? ఎవరు అనంటే యెహోవా వాక్కు. యెహోవా వాక్కు ఆ రోజున తెలియచేసిన యొక్క మాట ఏమిటి అనంటే, కుడి తట్టు తిరిగినను ఎడమ తట్టు తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని చెవుల్లో వినపడుతుంది. వెనక నుండి ఆ శబ్దం నాకు వినపడుతుందని ప్రవక్త అయిన విషయం ఆయన చెబుతున్నాడు. నా చెవుల్లో వినపడుతుంది, వెనక నుండి వినపడుతుంది. ప్రభు వెనక నుండి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన ఒక మాట ఏమిటి అనంటే, ఆ వాక్కు, ఆ వాగ్దానం ఏమిటి అనంటే, ఇదే త్రోవ, దీనిలో నడువుడి. ఇప్పుడు ఇదే త్రోవ అని దేవుడు చెబుతున్నాడు. ఇప్పుడు మనం నడుచుకుంటూ వచ్చిన త్రోవ కదా, మరి త్రోవలోనే వస్తే దేవుడేమంటున్నాడు? ఇదే త్రోవ, దీనిలో మీరు నడవండి అని అన్నాడు. అంటే మనం నడిచిన త్రోవ వేరు, దేవుడు నడిపించే త్రోవ వేరు. ఆమేన్. హల్లెలూయా. మనం నడిచే త్రోవ వేరు. మనం నడిచే త్రోవల్లో దుమ్ము ధూళి, మనం నడిచే త్రోవల్లో గుంటలుంటాయి, మనం నడిచే త్రోవలో ఎదురు దెబ్బలు తగులుతాయి, మనం నడిచే త్రోవలో పాములు ఉంటాయి, మనం నడిచే త్రోవలో తేళ్ళు ఉంటాయి, మనం నడిచే త్రోవలో ఇన్ని ఉంటాయి. కానీ ఆయన నడిపిస్తున్నాడే, ఇదే త్రోవ, దీనిలో
నడవండి అని అన్నాడు. ఇదే త్రోవ. ఆయన త్రోవలో మనం నడిపించబడినప్పుడు మన జీవితాలలో ఆయన చేసే గొప్ప కార్యాలు అవి ఎలాంటివో పరిశుద్ధ గ్రంథ లేఖనాల నుండి మనం తెలుసుకుందాం. మొదటిగా కీర్తనల గ్రంథం 119వ కీర్తన 105వ వాక్యం. నీ వాక్యము నా పాదములకు నీ వాక్యము నా పాదాలకి దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నా త్రోవకి వెలుగునై ఉన్నది. ఆమేన్. దావీదు మహారాజు ఆయన అంటాడు, ఏమంటున్నాడంటే, నీ వాక్యము నా పాదాలకి దీపమయ్యా, నా త్రోవకి వెలుగుగా ఉన్నదయ్యా అని చెబుతున్నాడు. ఆ త్రోవలు వేరు, లోక సంబంధమైన త్రోవలు వేరు. కానీ ఈయన దేవునిలో నడిపించబడుతున్నాడు. ఈయన దేవుని యొక్క త్రోవలో నడిపించబడుతున్నాడు. అందుకే అన్నాడు, నీ వాక్యము నా పాదాలకు దీపమే కాదయ్యా, నా త్రోవకి వెలుగుగా ఉన్నది అన్నాడు. మన త్రోవకి వెలుగై ఉన్నది ఏమిటి? దేవుని వాక్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఓకేనా? అయితే యేసు ప్రభు ఆయన అంటాడు ఒక రోజున, నేను లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్పాడు. ఇప్పుడు యేసయ్య వాక్యము, యేసయ్య వెలుగు. ఎక్కడా? మన త్రోవకి. చెప్పండి, న్యాయంగా అబద్ధం కాదు, నిజము, 100% నిజం. ఇది మన త్రోవకి వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అయితే ఆనాడు ఇశ్రాయేలు జనాంగం లక్షల మంది జనాలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ఎర్ర సముద్రాన్ని దాటుకొని బయలుదేరి అరణ్యంలో నడిపించబడుతున్నారు. అరణ్యంలో నడిపించబడుతున్నప్పుడు వారు వెళుతున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చాలా పెద్దవారు ఉన్నారు. వారు ఎక్కడ సోలిపోతారో, వారు ఎక్కడ బలహీనమైపోతారో అని వారి కోసం నిర్గమకాండం 13వ అధ్యాయంలో 21వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ప్రభువు తెలియచేస్తున్నారు. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభంలో ఉండెను. అంత మాత్రమే కాదు, వారికి ముందుగా నడుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. ఆయన ఇశ్రాయేలు జనాన్ని వారిని ఏ విధంగా నడిపించాడు? ఆయన త్రోవలో నడిపించాడు. బాగా గుర్తుపెట్టుకోండి, త్రోవలో ఆయన త్రోవలో. ఇదే త్రోవ, దీనిలో నడువుడి. ఈ త్రోవలో నడిపించబడుతున్నప్పుడు ఆయన పగటి వేళ మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి చూస్తే అగ్నిస్తంభంగా ఉన్నాడు. ఈరోజు మనకు కరెంట్ ఉంది కాబట్టి లైట్లు వెలుగుతున్నాయి, మీరు నన్ను చూడగలుగుతున్నారు, నేను మిమ్మల్ని చూడగలుగుతున్నాను. అదే కరెంట్ లేకపోతేనండి మనం చూసుకోలేము, కనిపించం. ఎక్కడ కాలేస్తే తేలు ఉంటుందో తెలీదు, ఎక్కడ కాలేస్తే పాములు ఉంటాయో తెలీదు. ఆయన ఈ విధంగానే మనకి ఎలా లైట్లు ఇచ్చాడో అలాగనే రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా.
అగ్నిస్తంభంగా ఉన్నాడు, పగలేమో మేఘస్తంభంగా ఉన్నాడు. చల్లటి మేఘం, ఎండ దెబ్బ తగలకుండగా చల్లటి మేఘాన్ని ఇచ్చాడు ఆయన. చల్లటి మేఘంగా ఉన్నాడు ఆయన. కారణం ఏంటో తెలుసా? త్రోవలో వారికి వెలుగునిచ్చుటకు అని రాస్తుంది అక్కడ. చూడండి, వెలుగునిచ్చుటకు, త్రోవలో వెలుగునిచ్చుటకు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, త్రోవలో మనం వెళుతున్నప్పుడు వెలుగు అనేది లేకపోతే మన జీవితానికి చాలా కష్టం, ఇబ్బంది అవుతుంది. దారి కనిపించదు, త్రోవ కనిపించదు, వెళ్ళేదానికి త్రోవ కనిపించదు. వెలుగుంటేనే త్రోవ కనిపిస్తుంది. అందుకే దేవుని నమ్మిన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఆయన పొరపాటును కూడా విడిచిపెట్టకుండగా, మరిచిపోకుండగా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? వారిని నడిపించటానికి ఒక వెలుగుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజున యేసు ప్రభు ఆయన బయలుదేరి యెరికో పట్టణానికి వచ్చారు. యెరికో పట్టణానికి వచ్చినప్పుడు జనాలందరూ కూడా బహుజన సమూహం ఆయన్ని సంచరించారు. ఆయన దగ్గరికి వచ్చారు, చుట్టూ తిరుగుతున్నారు. ఓ ప్రక్కన 12 మంది శిష్యులు. యేసు ప్రభు అందరికీ కూడా వాక్యం చెప్పి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి బయలుదేరి ఆయన వెళ్ళిపోతున్నాడు. యెరికో పట్టణం నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. 2011 సంవత్సరంలో దైవజనులైన సన్నగారితో పాటు నేను యెరూషలేముకి వెళ్ళటం జరిగింది. ఐగుప్తు దేశం కూడా వెళ్ళటం జరిగింది. ఈ యోర్దాను నది దగ్గర కూడా వెళ్ళటం జరిగింది. యెరికో పట్టణానికి కూడా వెళ్ళటం జరిగింది. ఇవన్నీ చూసాం. పరిశుద్ధులతో పాటు పెద్దవారితో పాటు వెళ్ళి ఇవన్నీ చూసాం. దేవుడు ఆ ధన్యతనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే పరిశుద్ధులు పెద్దవారితో నడిపించబడినవి మర్చిపోలేము. కొన్ని అనుభవాలు ఉంటాయి, వారిని నేర్పించినవి. కొన్ని అనుభవాలు మాకు వారిని నడిపించి వారు చెప్పినవి కొన్ని మాకు ఆ అనుభవాలు ఎప్పటికీ అట్లాగనే ఉండిపోతాయి. యెరికో పట్టణం నుండి యేసు ప్రభు 12 మంది శిష్యులు బయలుదేరి వెళుతున్నారు. బహుజన సమూహం కూడా ఆయన్ని వెంబడిస్తున్నారు. ఆ ప్రాంతంలోనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన్ని చూద్దాం. మార్కు సువార్తలో 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వాక్యం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడు అయిన బర్తిమై గుడ్డి భిక్షుకుడు త్రోవ ప్రక్కనే కూర్చున్నాడంట. ఇక్కడ చూడండి, ఎక్కడ కూర్చున్నాడండి? త్రోవ ప్రక్కన ఎందుకు కూర్చోవాలండి? త్రోవలో కూర్చోవచ్చు కదా. ఇప్పుడు అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం చూస్తే త్రోవ ప్రక్కనే కూర్చున్నాడు. త్రోవ ప్రక్కన కూర్చున్నాడు కాబట్టి గుడ్డివాడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? గుడ్డివాడిగా ఉన్నాడండి. త్రోవ ప్రక్కనే కూర్చున్నాడు. త్రోవలో ఉంటే బాగుంటుంది కదా. త్రోవలో వెలుగుందా? ఉందా లేదా? ఇప్పుడు వరకు మనం చదివాం కదండి వాక్యం. ఇప్పుడు వరకు మనం చదివాం కదా, త్రోవలో వెలుగుంది కదా. మరి త్రోవ ప్రక్కన చీకటి ఉంది. అక్కడ గుడ్డివాడు త్రోవ ప్రక్కనే ఉన్నాడు. ఆ వచ్చే పోయేవాళ్ళని అమ్మగారు అయ్యగారు ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేయండి అని ఆ త్రోవ పక్కనే ఉన్నాడు. ఈనాడు కూడా చాలామంది త్రోవలోకి రావాల్సిన వాళ్ళు దేవుని త్రోవలోకి రావట్లేదు. ఎంతసేపటికి త్రోవ ప్రక్కన కూర్చునే ఒక అనుభవాల్లో ఉన్నారు. త్రోవ ప్రక్కనే కూర్చొని ఆ వచ్చే పోయే వాళ్ళతో వ్యవహారం చేసుకుంటా ఆ కుటుంబం ఎలా ఉంది, ఈ కుటుంబం ఎలా ఉంది, ఆ సంఘం ఎలా ఉంది, ఈ సంఘం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం అని మాట్లాడుకుంటున్నారు. అది కాదండి, అలా కాదు. దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు వరకు మనం ప్రార్థన చేసాం. అందరి క్షేమం కొరకు మనం ప్రార్థన చేసాం. క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రజల క్షేమం కొరకు,
రాష్ట్ర క్షేమం కొరకు, దేశం క్షేమం కొరకు కోట్ల మంది ప్రజలు నశించిపోతున్నారు. వారందరూ రక్షించబడాలి. వారు కూడా దేవుని యొక్క త్రోవలో నడిపించబడాలి, వెలుగులోకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు నేను కూడా బయలుదేరి సువార్త కూటానికి వెళుతున్నాను. గత 25 సంవత్సరాల క్రితం బైబిల్ తీసుకొని నేను వెళతా ఉన్నాను. ఆ రోజుల్లో వాహనం ఏం లేదు, బస్సులో వెళ్ళాలి. బస్సు ఎక్కేదానికోసం నేను మందిరం దగ్గర నుంచి రోడ్డు మీదకి నడుచుకుంటూ వెళతా ఉంటే ఆ ప్రక్కన త్రోవ పక్కన ఒక వ్యక్తి 2 కాళ్ళు ముందు పెట్టుకొని, ఇట్లాగా సన్నటి కాళ్ళు ముందు పెట్టుకొని అందరికి చూపిస్తున్నాడు. నా కాళ్ళు ఇలా అయిపోయినాయి, నా జీవితం ఇలా అయిపోయింది, మీరు నాకు ధర్మం చేయాలి, మీరు ఏదైనా సహాయం చేయాలని 2 కాళ్ళు ఇట్లా పెట్టుకొని ఉన్నాడు. సరే, వచ్చేపోయే వాళ్ళని అడిగితే ధర్మం అడిగితే పర్వాలా, కానీ అట్లా అడగట్లేదు. నాకంటే కాలేజీ పిల్లలు కాలేజీ చదువుకుంటున్నారు కదా, కాలేజీ చదువుకుంటున్న పిల్లలు ఆడుకుంటా పాడుకుంటూ వెళుతుంటే కొత్త సినిమా పాట పాడుతున్నాడు. వాళ్ళకో కొత్త సినిమా పాట పాడుతున్నాడు. సినిమా పాట పాడుతునేసరికి అబ్బా ఏం పాడేవా నువ్వు, ఆ సినిమాలో నువ్వే అనుకుంటా పాడింది, బ్రహ్మాండంగా పాడేసావని వెంటనే జేబులో డబ్బులు తీసేసి వెళ్ళిపోయాడు. నేను తెల్లబట్టలు వేసుకొని, నేను బైబిల్ చేత పట్టుకొని నేను వెనక్కి వస్తున్నాను. వెంటనే పాట మార్చేశాడు. ఎన్ని తలచినా ఏది అడిగినా ఏం చెప్పరు, జరిగేదే నీ చిత్తమే అని పాడుతున్నాడు. పాట మార్చేసాడు. అప్పుడే పాట మార్చేశాడు. నన్ను చూడగానే భక్తి పుట్టుకొచ్చింది. ఏంటి నేను అడిగాను, వాళ్ళకేమో సినిమా పాట పాడుతీవి, నేనేమో తెల్లబట్టలు వేసుకొని నేను వస్తేనేమో నాకేమీ పాట పాడావు, ఏంటి ఈ సంగతి అనే త్రోవ ప్రక్కన కూర్చున్న వ్యక్తిని అడిగాను. అడిగితే ఆయన అంటాడు, ఏమండి పాస్టర్ గారు, కాలేజీ పిల్లలు వెళుతున్నప్పుడు ఎన్ని తలొచ్చినా అని అంటే నా మొహం చూడకుండా పోతారు వాళ్ళు, నా మొహం చూడకుండా పోతారు. సరే నువ్వు వచ్చినప్పుడు నేను సినిమా పాట పాడాను అనుకోను, నా మొహమే చూడకుండా నువ్వు పోతావు. అందుకని వాళ్ళకి సంబంధించినట్టుగా వాళ్ళకి పాట, నీకు సంబంధించినట్టుగా నీకు పాట. అంటే త్రోవ ప్రక్కన కూర్చునే వాళ్ళకి ఎంతసేపటికి ఎవరికి ఏ పాట పాడాలో ఆ పాట, ఎవరికి సంబంధించినట్టు కూడా పాటలు పాడుకుంటా కాలాన్ని గడుపుతున్నాడు. త్రోవ ప్రక్కన కూర్చొని కాలాన్ని గడుపుతున్నాడు. అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాసినప్పుడు 4వ అధ్యాయంలో 4వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆయన అంటాడు, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు యొక్క మహిమను కనపరుచు నిమిత్తం సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలని గుడ్డితనం కలుగ చేయగా వాళ్ళు గుడ్డి వాళ్ళై అంధకారంలో ఉండి చీకటిలో ఉండి తడువులాడుతున్నారు. చూసేదానికి ఎంతలో ఉండి కళ్ళు, కానీ కనిపించట్లా. క్రీస్తు యొక్క మహిమ సువార్త ప్రకాశిస్తుంది. ప్రతి చోట కూడా క్రీస్తు యొక్క మహిమ సువార్త ప్రకాశిస్తూ ఉంది. ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తుంది, ఆ వెలుగు అలా వస్తుంది. కానీ అవిశ్వాసులు ఉన్నారే, వారి యొక్క మనోనేత్రాలను గుడ్డితనం కలుగజేస్తున్నది ఇక సంబంధమైన దేవత. వాళ్ళు గుడ్డి వాళ్ళై తడువులాడుతున్నారు. అంటాడు పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఆయన పత్రిక రాసినప్పుడు 4వ అధ్యాయంలో ఒక విషయాన్ని మాట్లాడతాడు. 8వ వాక్యం, మెట్టుకు మీలో గమనించండి సహోదరులారా, మీరు జాగ్రత్త,
ఏ యోగ్యత ఏ యోగ్యత అయినా సరే, మెప్పైనను అది ఉండిన మెప్పు అయినా సరే, ఏవి సత్యమైనవో ఆ, ఏవి మాన్యమైనవో ఏది సత్యమైనది, ఏవి మాన్యమైనవి, ఏవి న్యాయమైనవో ఏవి న్యాయమైనవి, ఏవి పవిత్రమైనవో ఏవి పవిత్రమైనవి, ఏవి రమ్యమైనవో ఆ, ఏవి ఖ్యాతి గలవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచు వాటి మీదే మీకు ధ్యానం ఉండాలి అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. వీటి మీద ధ్యానం ఉండాలి. న్యాయమైన వాటి మీద, రమ్యమైన వాటి మీద, సత్యమైన వాటి మీద వాటి మీద మనం ధ్యానం ఉంచాలి. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏది అపవిత్రమైనవి, ఏది అన్యాయమైనది కూడా మనం గ్రహించాలి, వాటిని తెలుసుకోవాలి. అవి అపవిత్రమైనవి మనకొద్దు. సెల్ ఫోన్ పీకుతుంది, లాగుతుంది. తెలుసా మీకు? సెల్ ఫోన్ లాగుతుంది. దివారాత్రములు దేన్ని ధ్యానించాలి? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఓకేనా? కాదండి, ఇప్పుడు ఎవరిని ధ్యానిస్తున్నాం? మన ధ్యానం ఏంటి? మన ధ్యానం ఏంటి? సెల్ ఫోన్ ధ్యానం అనేది ఉండకూడదు. దేవుడు ఎంత బాధపడుతున్నాడు అని చెప్పలేక కదా మమ్మల్ని పంపించింది. ఆయన గుండెల్లో ఎంత బాధ పెట్టుకున్నాడు ఆయన. మొదట్లో నా మీద ఎంతో ప్రేమ ఉండాలి, మొదట్లో నా మీద ఎంతో ఆప్యాయత ఉన్నది, ఈరోజు నా మీద ఆప్యాయత లేదు, సెల్ ఫోన్ మీద ధ్యానం. ఆయన ఎంతో బాధపడుతున్నాడు. అందుకే దైవ సేవకులు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి వాళ్ళే తీర్మానం చేసుకోవాలి. ఎవరికి వాళ్ళే నేను మంచిగానే ఉన్నాను, జాగ్రత్తగా ఉండాలి. యవ్వనస్తులని పిల్లలు కూడా ఈ మధ్య ఇంకా సెల్ ఫోన్ వచ్చిన తర్వాత దోమలు ఎక్కువైపోయినాయి, ప్రేమలు కూడా ఎక్కువైపోయినాయి. అది సామెత. అది దోమ కుట్టినా ప్రేమ పుట్టినా ఒకటే. దోమ కుట్టింది అనుకోండి రోగం వస్తుంది, తెలుసా? ప్రేమ పుట్టింది అనుకోండి వాళ్ళలో కూడా రోగం వస్తుంది. తెలీదా మీకు? మన ధ్యానం ఏంటి? యేసయ్య మీదనే ఉండాలి మన ధ్యానం. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి హల్లెలూయా. యేసయ్య మీదే ఉండాలి మన ధ్యానం అంతా, యేసయ్య మీదే ఉండాలి. కానీ పొరపాటును కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద మన ధ్యానం ఉండకూడదు. సెల్ ఫోన్ మీద కూడా మన ధ్యానం ఉండకూడదు. హల్లెలూయా. ఒకటి చెప్పండి, త్రోవలో వెలుగు. రెండో విషయాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 31వ వాక్యం. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే, ఎవరైనా సరే త్రోవ చూపకుండా ఉంటే ఎలాగూ నేను ఎలా గ్రహించగలను? నేను చెబుతాను వినండి. మంత్రి గారు బయలుదేరి వెళుతున్నాడు. మంత్రి గారు రథం మీద వెళుతున్నాడు. వెళ్ళేవాడు ఏం చేశాడు అని అంటే యెషయా గ్రంథం చదువుకుంటున్నాడు. ఆయన వధుకు తేబడిన గొర్రెవలే మౌనంగా ఉన్నాడు, నోరు తెరవలేదు. ఎవరో ఆయన ఎవరో ఆలోచన చేస్తున్నారు. ఈ రోజున కూడా చాలామంది బైబిల్ చదువుతున్నారు, కానీ బైబిల్ అర్థం కాదు. చాలామంది నన్ను అడుగుతున్నారు, పాస్టర్ గారు నేను బైబిల్ చదువుతున్నాను కదా, అర్థం కావట్లేదు ఏంటనని. అర్థం చెప్పేదానికే దైవ సేవకులు ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ తెలుసుకోవటానికే పరిశుద్ధ గ్రంథం, ఇవన్నీ తెలుసుకోవటానికే దేవుని మందిరం ఉన్నది. దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే ఇవన్నీ మనం తెలుసుకోవటానికి. దైవ సేవకుల దగ్గరికి ఎందుకు రావాలి అని అంటే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవటానికి. దేవుడు వెంటనే ఆత్మస్వరూపైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, పిలుపో, రథాన్ని ఎదుర్కో అని అన్నాడు. ఒక్కటే మాట. వెంటనే పరిగెత్తుతా వెళ్ళాడు దైవజనుడు. పరిగెత్తుతున్నాడు. రథం చిన్నగా వెళుతుందండి. రథం వెళుతుంటే రథాన్ని కూడా వెంబడించాడు. అయ్యగారు
మీరు చదువుతున్నారు కదా, మీకు ఏమన్నా అర్థమైందా మీకు అన్నట్టు. నాకు అర్థం కాలేదయ్యా, త్రోవ చూపిస్తే నేను గ్రహిస్తాను అని అడుగుతున్నాడు. ఇప్పుడు పోయేది ఆయన త్రోవేగా, మరి త్రోవ చూపించమంటాడేంది? దేవుని త్రోవ నాకు చూపించమని అడుగుతున్నాడు. ఆయన అడిగింది దేవుని త్రోవ కావాలి నాకు, భూ సంబంధమైన త్రోవ నాకొద్దు, పర సంబంధమైనది నాకు కావాలనంటే నేను చెబుతాను అని అన్నాడు. సరే రథం ఆపు, మీరు ఎక్కండి. ఎక్కిన తర్వాత ఎవరయ్యా ఆయన? మౌనంగా ఉన్నాడంట. ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు తలదించుకున్నాడు? ఎందుకు విధేయతగా ఉన్నాడు? ఎవరాయనంటే యేసాయి గురించి ప్రకటించాడు. యేసాయి గురించి ప్రకటించినప్పుడు 36, 38 మీరు రెఫరెన్స్ రాసుకోండి, చదవని అవసరం లేదు. అయితే ఆపమని చెప్పి నీళ్లు ఇక్కడే ఉన్నాయి, నాకు వెంటనే బాప్తీసం ఇవ్వండి అని అడిగాడు. వెంటనే సువార్త ప్రకటించబడిన తర్వాత వెంటనే బాప్తీసం, అప్పటికప్పుడే బాప్తీసం ఇచ్చిన తర్వాత ఇప్పుడు త్రోవలో వెళుతున్నాడు. ఎవరో మంత్రి దేవుని యొక్క త్రోవలో వెళుతున్నాడు. అంతకుముందు వెళ్ళిన త్రోవ వేరు, ఇప్పుడు 38లో దేవుని త్రోవలో వెళ్ళటం వేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని త్రోవలో వెళ్ళటం, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడను, నమ్మనవానికి శిక్ష విధించబడుతుందని బాప్తీసం పొందాలి. దేవుని త్రోవలోకి రావాలంటే బాప్తీసం పొందాలి. కొంతమంది బాప్తీసం అంటే పొరపాటున గిట్టదో, కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమంది వాయిదాలు వేసుకుంటారు. ఇప్పుడు కాదు తర్వాత అని వాయిదాలు వేస్తుంటారు. బాప్తీసం తీసుకోమ్మా అని అంటే అమ్మాయికి పెళ్ళి అయితే నేను బాప్తీసం పొందుతానంది. సరే కదా, ప్రార్థన చేసాం, అమ్మాయికి పెళ్ళయింది. మరి అమ్మాయికి పెళ్ళయింది కదమ్మా బాప్తీసం తీసుకోనంటే అమ్మాయికి పెళ్ళయింది కానీ పిల్లలు పుట్టొద్దా? పిల్లలు పుట్టాలి కదా, పెళ్ళైతే సరిపోద్దా? సరే ప్రార్థన చేసాం, ఆడపిల్ల పుట్టింది, అమ్మా మనవరాలు పుట్టింది కదా బాప్తీసం పొందు అని అంటే ఆ అమ్మాయి పెద్ద అవ్వాలి కదా. ఆ అమ్మాయి పెద్ద అయ్యేది ఎప్పుడు? ఆ అమ్మాయికి పెళ్లి చేసేది ఎప్పుడు? ఆ పుట్టదానికి పెళ్లి చేసేది ఎప్పుడు? ఆ పుట్టదానికి మరలా పిల్లలు పుట్టేది ఎప్పుడు? అప్పుడు దాకా ఏముంటుందా ఏంటి? రేపు మనది కాదు, నేడు అను సమయం ఉండగానే రక్షణ పొందండి అని ఆ రోజున వెలుగెత్తి చెప్పాడు దైవజనుడైన పౌలు గారు. ప్రైజ్ అలాడ్. 3వదిగా లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వాక్యం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచున్నప్పుడు లేఖనములను మనకు బోధిస్తూ ఉన్నప్పుడు మన హృదయం మనలో మండుచు ఉండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకుని. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే యేసు ప్రభు చనిపోయాడు. సమాధి కార్యక్రమాన్ని కూడా చేశారు శిష్యులు. వారిలో ఇద్దరు గ్రామానికి వెళుతున్నారు, పక్కన ఉన్న గ్రామానికి వెళుతున్నారు. వాళ్ళిద్దరు అనుకుంటున్నారు, మెస్సయ్య ఆయన అనుకున్నాం, ఆయనే రాజు అవుతాడు అనుకున్నాం, ఇశ్రాయేలు జనాన్ని అందరిని రక్షిస్తాడు అనుకున్నాం, అద్భుతాలు చేస్తుంటే ఈయన అనుకున్నాం. ఏంటో ఈరోజు మన పరిస్థితి ఇట్లా అయిపోయింది. ఆయన సిలువేసి చంపారు. సమాధి కార్యక్రమం మన చేతుల మీదుగానే చేసాం. ఏంటో మన పరిస్థితి. మనమేమో తల్లిదండ్రులు విడిచిపెట్టాం, అన్నదమ్ములు విడిచిపెట్టాం, ఆస్తులు విడిచిపెట్టాం, సమస్తం అన్ని విడిచిపెట్టాం, ఆయన్ని వెంబడించాం. ఏంటో మన పరిస్థితి ఇలా అయిపోయింది. దిక్కు తోచట్లేదు, ఏం చేద్దాం? దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాం. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేద్దాం అని మాట్లాడుకుంటుంటే యేసు ప్రభు వారి మధ్యలోకి వచ్చాడు. వారి మధ్యలోకి వచ్చి, సహోదరులారా మీరు ఏం మాట్లాడుకుంటున్నారంటే, నీకు ఒక్కడికి తెలియదయా? అందరికీ తెలుసు యెరూషలేములో ఆయన్ని చంపి అదిగో సమాధి కార్యక్రమం కూడా చేశాం,
చనిపోయాడు. ఇశ్రాయేల్ జనం అందరు కలిసి ఏం చేశారు? సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి కేకలు వేశారయ్యా. ఆ రోజున అద్భుతాలు చేస్తేనేమో చూసి సంతోషించారు. సిలువేయండి, సిలువేయండి అని చెప్పి ఆయన అనవసరంగా చంపారయ్యా. యేసు ప్రభు లేఖనాలతో మాట్లాడుతున్నారు. వారితో లేఖనాలతో ఆయన బ్రతికున్నప్పుడు మీతో ఏ విధంగా చెప్పాడు కదా అని ఆ లేఖనాలు మాట్లాడుతూ వారు వెళ్ళాల్సిన గ్రామం వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనం చేయాలి. రొట్టె విరిచి వారికి ఇచ్చినప్పుడు వారు తిన్నారు. తిన్న తర్వాత ఆయన గుర్తుపట్టారు. యేసు ప్రభు అని చెప్పి ఆయన పట్టుకుందాం అనుకునేసరికి అదృశ్యమైపోయాడు. ఆయన అదృశ్యమైపోయేసరికి వారిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ 32వ వాక్యంలో ఉన్నమాట, వారిద్దరు మాట్లాడుకుంటున్నారు. త్రోవలో లేఖనాలు మనకు బోధిస్తున్నప్పుడు మన హృదయము మనలో మంట మండుచు ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. త్రోవలో వెళుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని త్రోవలో మనం వెళుతున్నప్పుడు లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అది గుర్తుపట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. యేసు ప్రభు చెప్పాడు యోహాను సువార్త 16వ అధ్యాయంలో 13వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆయన తెలియచేశాడు, మీరు సర్వసత్యంలో నడిపించబడతారు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. ఆయన తనంతట తాను ఏమయూ బోధించక ఆయన ఏమైతే విన్నాడో పరలోకంలో వాటిని తీసుకొని వచ్చి సంభవింపబో సంగతులన్నీ మీకు తెలియచేస్తాడు. ఆమేన్. దావీదు మహారాజు 39వ కీర్తనలో ఒకసారి మనం ఆయన అడిగితే ఆయన అంటాడు 3వ వాక్యంలో, నా గుండె నాలో మండుచుండెను, నా గుండె నాలో మండుచున్నది. నేను ధ్యానించుచుండగా నేను వాక్యాన్ని ధ్యానిస్తా ఉంటే నా హృదయము మంట మంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంట మంట మంట. ఎక్కడ మంట పుట్టాలి? ఎక్కడ? గుండెల్లో, హృదయంలో మంట పుట్టాలి. ఇక్కడ మంట పుట్టాలి. ఎక్కడ? హృదయంలో మంట పుట్టాలి. మంట 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 పుడుతుంది. ఇక్కడ మంట పుడుతుంది. మంట మంట. కడుపు మంట. కొంతమందిని చూశారంటే చాలు, కొంతమంది అబ్బా ఏం బట్టలు కొట్టుకున్నది, ఏమి చీర నాకు దొరకలేదు. కడుపు మంట. పైకి మాత్రం బాగానే ఉండారు. కడుపు మంట కాదండి, గుండెల్లో మంట పుట్టాలి. అసలు గుండెల్లో మంట ఎందుకు పుట్టాలి? యేసు ప్రభు చెబుతాడు మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వాక్యం. యేసు ప్రభు చెప్పాడు, లోపల నుండి అనగా మనుషులు హృదయంలో నుండి దురాలోచనలు, వ్యభిచారము, కామయకారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము, దొంగతనం అనే బుద్ధి, ఇవన్నీ అక్కడ ఉన్నాయి. మనుషులు హృదయంలో ఉన్నాయి. మనుషులు హృదయంలో ఉంటే ఈ హృదయంలో ఉన్న వాటిని పరిశుద్ధాత్మ అగ్ని వచ్చినప్పుడు దహించి వేస్తాడు, కాల్చి వేస్తాడు. అందుకే మంట మంట. ఇక్కడ కాదు, కడుపు మంట కాదు, హృదయంలో మంట 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 మంట. కారణం ఏమిటంటే లోపలన్నిటిని కాల్చి వేస్తున్నాడు, బూడిద చేసేస్తున్నాడు. అర్థం అది. ఎవరైనా మిమ్మల్ని అడిగారంటే ఈరోజు వాక్యం నా కోసమే, నాకు ఇక్కడ తగిలింది, గుర్తుపట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు దర్శించాడు, ఆ వ్యక్తిలో ఉన్నవన్నీ కాల్చి వేస్తున్నాడు. మనిషిని కాదు, లోపల ఉన్న దురాలోచనలు, లోపల ఉన్న దొంగతనం అనే బుద్ధి ఉన్నదే, వాటిని కాల్చి వేస్తున్నాడు. నిజమండి. ఒకటి, దేవుని త్రోవలో మనం నడిస్తే వెలుగునిస్తాడు. రెండోది, దేవుని త్రోవలోకి వస్తే ఒక రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు. దేవుని త్రోవలోకి వస్తే పరిశుద్ధాత్మ అగ్ని చేత మన హృదయంలో ఉన్న వాటిని కాల్చివేస్తాడు. పరిశుద్ధాత్మ చేత కాల్చివేస్తాడు. ఓకే. 4వది, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 19వ వాక్యం. సోమరి మార్గము ముళ్ళ కంచె, అవును. యథార్థవంతుల త్రోవ రాజమార్గం. యథార్థవంతుల యొక్క త్రోవ
రాజమార్గం. ఇప్పుడు మనం యథార్థంగా నడిపించబడితే ఆ మార్గం ఎలా ఉంటుంది? ఆ త్రోవ ఎలా ఉంటుంది? రాజమార్గం. అది రాజమార్గం. సామెతల గ్రంథంలోనే 2వ అధ్యాయం 7వ వాక్యంలో కూడా మనం గమనించి చూస్తే యథార్థవంతులను ఆయన ఏం చేస్తున్నాడు? వర్ధిల్ల చేస్తున్నాడు. యథార్థవంతులని దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు. ప్రైజ్ అలాట్. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 1 నుండి 3 వాక్యాలు మనం గమనించినప్పుడు ఊజు దేశమందు యోబును మనుషుడు ఉండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు. ఓకేనా? చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు ఆయనకి 7 కుమారులు 3 కుమార్తెలు, మొత్తం 10 మంది. 3వ వాక్యం చివరి భాగంలో ఉన్న విషయాన్ని మనం గమనించి చూస్తే దేవుడు ఆశీర్వదించాడు అనుకోండి. చివరి భాగంలో మనం గమనించినప్పుడు తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది అంటారు, నేను చాలా కాలం నుండి భక్తి చేస్తున్నాను, నేను చాలా కాలం నుండి దేవుళ్ళు ఎదుగుతున్నాను, ఏంటో నేను గొప్పదాన్ని కాలేకపోతున్నాను, నేను గొప్పవాడిని కాలేకపోతున్నాను. అసలు అర్థం కావట్లేదు ఎందుకనో. కారణం ఏంటో తెలుసా? యథార్థంగా లేకపోవటం. యథార్థమైన జీవితాన్ని చేశాడు యోబు. యథార్థంగా జీవించాడు కాబట్టి తూర్పు దిక్కున జనులందరిలో కూడా అతడే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది యథార్థంగా జీవిస్తారండి, కొంతమంది పిసినారోళ్ళు పీనాశోళ్ళు ఉంటారు. ఇస్తే రాదేమో పోతే రాదేమో, ఇస్తే రాదేమో పోతే రాదేమో. ఆ 10 రూపాయలు నలిపి 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 వండ చేస్తారు. మందర లడ్డు. ఆ లడ్డు తీసుకొచ్చేస్తారు మాకు. అది మాకు తెలుసు, దేవునికి తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. ప్రైజ్ ది లార్డ్. 100కి 1 కోటికి 1లండి యథార్థవంతులు ఉండారు. యథార్థంగా దేవుని కొరకు జీవించే వాళ్ళు ఉన్నారు. యథార్థవంతులను దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? రాజమార్గంలో నడిపిస్తున్నాడు. యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు. యథార్థవంతులు తోడుగా ఉంటాడు. యథార్థవంతుల్ని గొప్ప చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 5వది కీర్తనల గ్రంథం 128వ కీర్తన 1 నుండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ కూడా ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల యొక్క కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీవు ధన్యుడివి గనుక నీకు మేలు కలుగును. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారందరూ, ఒక రాష్ట్రానికి సంబంధించి కాదు, ఒక ప్రాంతానికి, ఒక పట్టణానికి సంబంధించి కాదు, ఒక సంఘానికి సంబంధించి కాదు, మొత్తం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచువారందరూ ధన్యులు. ఆమేన్. ఆమేన్. నీవు ధన్యుడు కనుక నీకు మేలు కలుగును. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు అందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. ప్రభు ఈ సంఘాన్ని మరింతగా దేవుడు ఆశీర్వదించునుగాక, ఘనపరచునుగాక. విశ్వాసులైన ప్రతి ఒక్కరిని ప్రభు మరింతగా దేవుడు ఆశీర్వదించి ధన్యులుగా మార్చి మేలు చేయునుగాక. దేవుడు మరింతగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన ముగింపులో, ఇదిగో ఇదే త్రోవ, ఇందులో ఉన్నాడు అని ఒక స్వరం, దేవుని స్వరం నీకు వినబడుతుంది రాత్రి. ఏ త్రోవలో నడవాలో తెలియక గురి గమ్మమి ఎరగక ఒకవేళ కృంగిపోతూ ఉన్నావేమో. ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలో, ఎక్కడ నేను చదవాలో తెలియని స్థితిలో ఒకవేళ నిలిచి ఒకవేళ నిరుత్సాహముతో ఉన్నావేమో. నీ కొరకు నా ప్రభు ఒక త్రోవను తెరవబోతున్నాడు. ఆయన నీకు త్రోవను చూపబోతున్నాడు. మాట తప్పని వాడు మాట ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా, ఒక త్రోవను నాకు చూపండి అయ్యా.
నువ్వు చూపిన త్రోవలకు మేలు చేయండి అయ్యా. గత కాలంలో నష్టపోయావేమో, చీకటి అనుభవాల్లో బ్రతికావేమో, నిరుత్సాహముతో బ్రతికావేమో. నీ కొరకు త్రోవలో ప్రభు వెలుగు సిద్ధపరిచి ఉన్నాడు. నీ కొరకు త్రోవలో ప్రభు మేలు సిద్ధపరిచి ఉన్నాడు. నీ కుటుంబాల మీదకి యేసయ్య వెలుగు దిగిరాబోతా ఉంది. నీ మార్గముల మీదకి యేసయ్య వెలుగు దిగిరాబోతుంది. ఇక మీదట మీరు వేసే ప్రతి అడుగు అది ఆశీర్వాదకరంగా ఉండబోతా ఉంది. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరచండి. గట్టిగా 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నువ్వు చేయి ప్రయత్నములన్నిటి మీదకి నా యేసయ్య వెలుగు దిగి వస్తా ఉంది. మేలు చేయటానికై సహోదరి సహోదరుడా, నీకు మేలే కలుగుతుంది. ఇక మీదట నీ కీడు నువ్వు చూడవు. ప్రభు త్రోవలో నీ కొరకు మేలు సిద్ధపరిచి ఉంచాడు. ఆ మేలు నువ్వు చూడబోతూ ఉన్నావు. నీ కుటుంబంలో చూడబోతూ ఉన్నావు. నీ బిడ్డల విషయంలో చూడబోతున్నావు. నీ ఉద్యోగ వ్యాపారాల విషయంలో ప్రభువు చేసే మేలు నువ్వు చూడబోతూ ఉన్నావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మాట తప్పని వాడు ఆయన. గంభీరమైన స్వరం తన సేవకుల నోట నుంచి మనతో మాట్లాడారు. ఓ చిన్న ప్రార్థన. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడవు. అలసి వచ్చానయ్యా, కృంగిపోయి వచ్చాను. నా పిల్లల విషయంలో ఏ నిర్ణయాలు చేయాలో తెలియక స్థితిలో వచ్చాను. కానీ ఇదిగో ఇదే త్రోవ, ఇందులో నడువు అని చెప్పని ఒక స్వరం నీకు వినబడుతుందని ఇదిగో నీ సేవకుడితో తెచ్చి మాతో మాట్లాడవు కదయ్యా. నీ త్రోవ కొరకు వేచి ఉన్నానయ్యా. నా కొరకు, నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు ఒక త్రోవను తెరవండి అయ్యా అంటూ ప్రార్థన చేసుకోండి. ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయదుర్గమైన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మీకు స్తోత్రం. ఈ రాత్రి ప్రభువా, మీ దైవ సేవకులు నిలబెట్టుకొని చిన్న ప్రజలతో మీరు మాట్లాడినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ భూమి మీద మేము జీవించినంత కాలము తండ్రి, బ్రతికినంత కాలం నీ కొరకు సాక్షులుగా తండ్రి, నీ కొరకు మాదిరిగా ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ త్రోవలో నడిపించండి. మీ త్రోవలో నడిపించడానికి కూడా మీరు మాట్లాడే దేవుడు నైనా. సేవకులను తండ్రి మీరు నిలబెట్టుకొని ప్రభు ఆ త్రోవలో నడవాలని మీరు చెప్పారు. నిజమే తండ్రి, ఇది దేవుని త్రోవని రాత్రి అనేకులు తెలుసుకొని ఈ త్రోవలోకి వచ్చి అనేకుల జీవితాలలో ప్రభు అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక, మేలు పొందుదురుగాక. లోకంలో అనేకులు చాలా మంది తండ్రి త్రోవలు నడిపించబడుతున్నారు. వాళ్ళకి ఏ ఆశీర్వాదాలు కలగలేదు నైనా. మీకు స్తోత్రం. ఇదిగో ఈ రాత్రి ప్రభువా, నీ త్రోవలు నడిచిన వారందరి జీవితాల్లో ప్రభువా మీరు వెలుగై ఉండి ప్రభువా వెలుగు మలిగిన మార్గంలో నడిపించే దేవుడుగా మీరు సెలవిచ్చారు నైనా. మీకు స్తోత్రం. నీ త్రోవలు నడిపించబడుతున్నప్పుడు తండ్రి నీ అగ్ని అభిషేకము చేత నింపే దేవుడుగా మీరు మాట్లాడారయ్యా. నీకు స్తోత్రం దేవా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. మీ త్రోవల గురించి ప్రభువా అనేక విషయాలు మీ సేవకులు మీరు నిలబెట్టి మాట్లాడేందుకు ఈ స్తోత్రం చెల్లిస్తున్నాము. నీ త్రోవలో నడిచినప్పుడు తండ్రి రక్షణ, మారు మనసు, బాప్తీసం పొందాలని అనేకులు ప్రభువా మీరు ఉద్దేశించి మాట్లాడారయ్యా. మీకు స్తోత్రం. వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డలు నాయన మారు మనసు పొంది బాప్తిసం పొందడానికి ఇదే సమయము తండ్రి. రేపు నీది కాదు, నేడు సమయం అని ఉండగానే ప్రభు అనేకులు ఈ సంఘంలో అనేకులు బాప్తిసాలు పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రం. నీ త్రోవలో నాయనా ధన్యమయముగా మార్చే దేవుడు తండ్రి. మీకు స్తోత్రం నాయన. భయభక్తులు కలిగి ప్రభువా ఈ సంఘులను ప్రతి బిడలు భయభక్తులుగా జీవించి ధన్యమయముగా మార్చబడేటట్లు సహాయం చేయండి. దరిద్రతను, చాలని స్థితిని తొలగించని నాయన. కరువు కాటకాలు మీరు గద్దించని నాయన. ప్రతి వారికి నాయన సమృద్ధిని మీరు కలుగు చేయండి, సంతృప్తిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. మీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం నాయన. నీ త్రోవలకు వస్తే ఇది రాజ్య మార్గం అని మీరు చెప్పారు నాయన. రాజ్య మార్గంలో నడిపించబడుతున్న ప్రతి వారిని వర్ధిల్లింప చేయండి నాయన, వర్ధిల్లింప చేయండి. ఈ సంఘములో ఈ ప్రజల మధ్యలో తండ్రి మీ సేవకు నిలబెట్టి మీరు మాట్లాడించారు. రాబో దినాల్లో వాక్యము ద్వారా కార్యాలు జరుగునుగాక, వాక్యము ద్వారా అద్భుతాలు జరుగునుగాక, వాక్యము ద్వారా ప్రజలు దీవించబడుదురుగాక. మీరు అలాంటి కార్యాలు చేసి మహిమను పొందమని
ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును ప్రభు యొక్క త్రోవలో నడుస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ధన్యులుగా మార్చి మేలు చేసి ఆ రాజ్యానికి సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు.